తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే ప్రజా దర్బార్కి అసలు ఒక చంద్రబాబు నాయుడు గారి చేతికి ఒక పెద్ద ఫైలు ఇవ్వగలిగిన స్థాయి ఒక సామాన్యురాలకు ఉంటుందా? ఇంత పెద్ద ఫైలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఈ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఫైలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఇలా చూసిన సందర్భం నిన్న వీడియో ఆమె చూపించలేదా మీడియాకి? మీ చేతులతో చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో ఆ ఫైల్ తీసుకొని తన సిబ్బందికి ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్లో ఆవిడ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? అంటే ప్రజా దర్బార్లో మీరు తీసుకునే అర్జీలు మరి తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు ఏమైనా ఎంక్వైరీ జరిగిందా? అమ్మా నువ్వేదో పెద్ద ఫైల్ ఇచ్చావు ఆధారాలతో సహా, ఈ ఫైల్ మీద ఏం జరిగింది, ఇదిగో నువ్వేదో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చావు, వారి పిఏకి ఇచ్చారు, ప్రజా దర్బార్లో వచ్చినటువంటి అర్జీల్లో పరిష్కరించే భాగంగా ఇదిగో మీరు ఇచ్చినటువంటి అర్జీ మీద మేము విచారణ చేస్తున్నాం, మీరు ఒకసారి పార్టీ ఆఫీస్కి రండి, మీ వాంగ్మూలం రికార్డ్ చేస్తాం, ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో అతను కూడా పిలిపిస్తామని ఏమైనా ఫాలో అప్ యాక్షన్ జరిగిందా? జరిగితే ఆవిడ నా దగ్గరికి ఎందుకు వస్తుంది? జరిగితే ఈ విషయంలో నేనెందుకు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది? స్వహస్తాలతో చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో అంత పెద్ద ఫైలు తీసుకొని ఆ ఫైలు తన పిఏకిస్తే ఈ రోజు వరకు దాని మీద ఫాలో అప్ యాక్షన్ లేదు అంటే మీరు ప్రజా దర్బార్లో తీసుకునే అర్జీలన్నీ ఉత్తిత్తి అర్జీలా? మీరు తెలుగుదేశం పార్టీలో డ్రామా ప్లే చేస్తున్నారా? బాధితుల దగ్గర నుంచి రిపోర్ట్లు తీసుకొని దగ్గర నుంచి మీరు అర్జీలు తీసుకొని అవన్నీ తీసుకెళ్ళి చెత్తపుట్లో పడేస్తున్నారా? మరి అంతే కదా. ఈవిడ ఇచ్చినటువంటి ఇంత పెద్ద బుక్లెట్ గౌరవంగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేతికే ఇస్తే దాని మీద కనీసం ఫాలో అప్ లేకుండా కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా తిరిగి దాడి చేస్తారా?